టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో మళ్లీ హస్తం పార్టీలో వివాదం ముదురుతోంది. కొత్త సారథిగా నిలిచేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు ఆ పదవి తమదేనని చెప్పుకుంటున్నారు. దీంతో వ్యవహారం మరింత హీటెక్కింది. ఇదంతా ఎలా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందా లేదా అని మరో చర్చ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ సోనియాకు ఉత్తమ్ రాజీనామా లేఖ పంపించారు. అయితే ఇప్పటివరకు దానికి ఆమోదం లభించలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు వేరు. కొత్త సారథి ఎంపిక ప్రక్రియను ప్రారంభించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కొత్త బాస్ ఎంపికకు అధిష్టానం లైన్ క్లియర్ చేసినట్లేనన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్లో అసలే అనేక గ్రూపులు, దానికి తోడు వరుస ఓటములు పార్టీని కుంగదీస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో కావాలన్న డిమాండ్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వివాదాలకు చెక్ పెట్టి సమస్యలకు పరిష్కారం చూపించే నేత అయితేనే పార్టీని తిరిగి గాడిలో పెట్టగలరని నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.